సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం హైస్కూల్ నుండి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన విషయాలను సిటీ న్యూస్ తరపున తెలియజేస్తున్నారు. పాఠశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య 306 మంది. గతంతో పోలిస్తే 20 మంది విద్యార్థులు తగ్గారని తెలిపారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు 81 మంది అటెండ్ అయ్యారు. అందులో 15 మంది ఫెయిల్ అయ్యారు. మళ్ళా సప్లిమెంటరీ రాసి 15 మంది కూడా పాస్ అయ్యారని చెప్పారు. మొత్తం మీద 70% వచ్చిందని తెలిపారు. ఎవరు కూడా చదువు మానకుండా అందరూ కూడా వేరే వేరే కాలేజీల్లో జాయిన్ అయ్యారని తెలియజేశారు. కొంతమంది ఐటీఐలో, కొంతమంది పాలిటెక్నిక్ లో, ఇంకొంతమంది ఏలూరులో జాయిన్ అయినట్లు తెలియజేశారు. చదువులో వెనకాల పడిన వారికి కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకుని రావడానికి అందరం కృషి చేస్తామని తెలియజేశారు. నమస్కారం, నా పేరు బి శ్రీధర్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ సింగగూడెం ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తాను. ఈ సంవత్సరం మా పాఠశాల యొక్క వివరాలన్నింటి మీకు కొన్ని షేర్ చేయదలుచుకున్నాను. మాకైతే కనుక పాఠశాల రోజు ప్రెజెంట్ అయితే కనుక మనకి 306 మంది ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే కనుక ఒక 20 మంది తగ్గారు. గత సంవత్సరం మరి 10వ తరగతి పరీక్షలకి 81 మంది అటెండ్ అయితే కనుక వాళ్ళు పేరైతే రాస్తే కనుక 15 మంది మాత్రం ఫెయిల్ అయ్యారు. మొదటి విడతలో సప్లిమెంటరీ పరీక్షల్లో ఆ 15 మంది కూడా పాస్ అయిపోయారు. మొత్తం మీద మాకు 81% వచ్చింది. ఆ 15 మంది సప్లిమెంటరీ బ్యాచ్తో కలుపుకుంటే కనుక మొత్తం 10% మాకు పాస్ అయితే వాళ్ళందరూ కూడా అన్ని కాలేజెస్లోనూ అడ్మిట్ అయ్యారు. వాళ్ళు ఎవరు కూడా చదువు మానేసి ఇంట్లో కూర్చోవడం అనేది జరగలేదు. అన్ని డిఫరెంట్ కాలేజెస్, ఐటీఐలో కొంతమంది జాయిన్ అయ్యారు, పాలిటెక్నిక్ జాయిన్ అయ్యారు కొంతమంది, నెక్స్ట్ ఉన్న చైతన్య ఏలూరు జాయిన్ అయ్యారు, చంద్రపూర్, హైగ్రీవ్, ఐటీఐ, ఈ అన్ని కాలేజీలు జాయిన్ అయ్యారు. వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ ఫోన్ చేసి మేము కనుక్కున్నాము ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారో. వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యేట్టుగా చూసాం మేము. మరి ఈ సంవత్సరం కనుక 10th క్లాస్ తీసుకుంటే కనుక మాకు 63 మంది ఉన్నారు ఇక్కడ. మరి ఈ సంవత్సరం ఆ 81% కాకుండా మొదటి విడతలోనే 10% మాకు వచ్చేట్టుగా మొదటి నుంచి ఒక ప్రణాళికబద్ధంగా మేము కృషి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఉపాధ్యాయులందరూ కూడా మొదటి నుంచి కూడా వెనుకబడిన వారిని గుర్తించి వారికి అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ అది అంతా కూడా వారికి ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నాము. మేము చదువులో కొద్దిగా వెనుకబడిన వారు ఉంటే కనుక వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తున్నాము మేము. మరి వీటన్నిటిని మేము దృష్టిలో ఉంచుకొని పాఠశాల అభివృద్ధితో పాటు వాళ్ళ పిల్లల యొక్క చదువు కూడా అభివృద్ధిలోకి వచ్చేట్టుగా మేము కృషి చేయడానికి మేము ఈ సంవత్సరం గట్టి నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగానే మేము మా స్టాఫ్ అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. ఏలూరు జిల్లా లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ తనిఖీ చేశారు. వైద్యాధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే రోషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది హాజరు రికార్డులు తనిఖీ చేశారు. ఎమ్మెల్యే రోషన్ ఆసుపత్రిలో వార్డును పరిశీలించి పరిశుభ్రత పాటించాల్సిన సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఆసుపత్రిలో ప్రసవాలు జరగకపోవడంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే రోషన్ తెలియజేశారు. అనంతరం ఆసుపత్రికి సిబ్బంది కొరత ఉందని స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఉన్నత అధికారులతో మాట్లాడి సిబ్బంది సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు మార్చింది? వచ్చిన పేషెంట్ బాగుంటే దేనివల్ల అసలు నిన్న ఏలూరు అని తీసుకొచ్చాడు. జ్వరాన్ని మెడిసిన్ లేదని చెప్పారంటాము మీరు. భాష చేయండి ఒకసారి. అజయ్ కంప్లైంట్స్ అనిపిస్తుంది మీకు ఇక్కడ స్టాఫ్ అవైలబిలిటీ కానీ లేకపోతే వచ్చిన పేషెంట్స్ కి చూడడానికి ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, వీటి కూడా సరిగ్గా అందుబాటులో లేవని నాకు
చాలా మంది చెప్పడం జరిగింది. అదే ప్రాసెస్ లో నేను అన్ని హాస్పిటల్స్ కూడా నేను ర్యాండమ్గా ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. అదే క్రమంలో మరి ఈ రోజున నేను నందిపాలెం అనుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చూస్తే ఈ సీజన్ ఏలూరు నగరంలో ఉన్న ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ దినదిన ప్రవర్తమానంగా పెరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ వంగ వెంకటేశ్వరరావు తెలిపారు. కాలేజీ ఆవరణలో సిటీ న్యూస్ తో ఆయన మాట్లాడారు. 2017 సంవత్సరంలో 150 మంది విద్యార్థులతో ప్రారంభించిన ఈ కాలేజీ ప్రస్తుతం 1000 మంది విద్యార్థులతో ఉజ్వలంగా ఉందని తెలియజేశారు. డిగ్రీ చదివిన విద్యార్థులకి వివిధ కంపెనీలకు చెందిన యాజమాన్యంతో ఒప్పందం ప్రకారం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. చూడాలి, వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళనే ఎక్కువ మనం ఫోకస్ చేయాలండి. సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి శుభాకాంక్షలు. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ 1917లో ప్రారంభించి గత 7 సంవత్సరాలుగా దిగ్విజయంగా పెడుతూ 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. మొదటి సంవత్సరం 1917లో 150 స్టూడెంట్స్తో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఈరోజు 1000 స్టూడెంట్స్తో దిగ్విజయంగా ముందుకెళ్తుంది. దీనికి కారణం మా ఆదిత్య డిగ్రీ కళాశాల చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు మరియు సెక్రటరీ మేడం అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క క్రమశిక్షణతో కూడినటువంటి ప్లేస్మెంట్స్ని పిల్లలందరికీ కూడా అందించడం వల్ల ఈ యొక్క విజయానికి కారణమని మేము సకాలంగా చెప్తున్నాం. మరి క్రమశిక్షణతో కూడినటువంటి విద్య మరియు ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా వస్తాయి అంటే, మనకి మన కళాశాలలో 2 రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. ఒకటి మేనేజ్మెంట్ అండ్ కామర్స్, రెండవది కంప్యూటర్ సైన్స్ కోర్సెస్. ప్రెసెంట్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్కి చాలా డిమాండ్ ఉంది. సర్వీస్ సెక్టర్ అనేటువంటిది వేగంగా ఉంచుకోవడం ద్వారా వీటికి చాలా డిమాండ్ ఉండటం వల్ల అనేక ఎంఎన్సీ కంపెనీస్ని శేషారెడ్డి గారు కళాశాల స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ నిమిత్తం తీసుకురావడం, వారికి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించి వారి సెలెక్ట్ అయ్యే విధంగా చూడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెండో రకమైనటువంటి కోర్సు కంప్యూటర్ కోర్సెస్, అది కూడా ప్రెసెంట్ డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈసీఏ, అదేవిధంగా బీసీఏ డేటా సైన్స్, బేసిక్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉండడం ద్వారా వారికి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కావడానికి కావాల్సినటువంటి సిఆర్టీ క్లాసెస్, సర్టిఫికేట్ కోర్సెస్, గ్రూప్ డిస్కషన్స్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఈ విధంగా అన్ని రకాల ట్రైనింగ్ పిల్లలకి ఇవ్వడం ద్వారా వారు మంచి నైపుణ్యాన్ని పెంచుకుని ఈ యొక్క మనకి కండక్ట్ చేసేటువంటి ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతారు. ఆ కారణం చేత ఎవరైతే ఆదిత్యాన్ని ఎంచుకుంటారో వాళ్ళు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యతో పాటుగా 2 లేదా అంతకంటే ఎక్కువ ప్లేస్మెంట్స్తో కళాశాల నుంచి మరి ఉద్యోగాలకు వెళ్ళడం జరుగుతుంది. సో మమ్మల్ని, మా విద్యా సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అలాగే మా కళాశాలలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్కి మా యొక్క యాజమాన్యం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి సిటీ న్యూస్ ఏలూరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏలూరు నగరంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆప్కోలో ఉన్న సమావేశ మందిరంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన చేనేత కార్మికులను రెవెన్యూ డివిజనల్ అధికారి కాచావల్లి, జిల్లా పంచాయతీ అధికారి తూతక శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో శాల్వా కప్పి సన్మానించడం జరిగింది. జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.
ఆప్కో మాజీ డైరెక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వీరికి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మికులను ఆదుకునే దిశగా చేనేత పరిశ్రమపై స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్థికంగా ఎదగలిగే తోమతుండే మనకు అవకాశాలు కల్పించింది. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు ఈరోజు మనము జాతీయ చేనేత దినోత్సవాన్ని మన ఏలూరు జిల్లాలో చాలా అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. అంటే ఆగస్టు 7వ తేదీన సుమారు 2015వ సంవత్సరం నుండి చేనేత కార్మికులను ప్రోత్సహించడం మరియు వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి యొక్క ఇబ్బందులను పారద్రోలడానికి, వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని తెలియజేయడంతో పాటుగా ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క కృషి ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ రోజు మనము జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఏలూరు జిల్లాలో ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు సుమారుగా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి వారు, ఇక్కడ ఇతర జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి ఈ రోజు చాలా మంది వక్తలు మాట్లాడారు. వారి యొక్క సమస్యలను కూడా మేము రిప్రజెంటేషన్ రూపంలో తీసుకున్నాము. దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్దదైనటువంటిది చేనేత రంగం. ఈ చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలని రూపొందించడం, తద్వారా వారి యొక్క కష్ట సుఖాలన్నింటినీ, చేనేత కార్మికుల యొక్క కష్ట సుఖాలన్నింటినీ కూడా అధికారులు వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రభుత్వాలు కార్మికులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, సహకరించే విధంగా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేకాదు, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు నగరంలో ఉన్న టిటిడి కళ్యాణ మండపంలో జరుగుతున్న చేనేత హస్తకళ ప్రదర్శనను ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు సందర్శించారు. రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు వానపల్లి నాగరాజు, పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడారు. చేనేత పరిశ్రమలలోని కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. రాష్ట్ర బీసీసీఎల్ తెలుగుదేశం అధ్యక్షులు వానపల్లి నాగరాజు మాట్లాడుతూ చేనేత కార్మికులకు సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. పరిశ్రమలలో పనిచేసిన కార్మికులకి రంగులు, మగ్గం, నూలు తదితర వస్తువుల్ని ప్రభుత్వం వీరి జీవనోపాధికి బాస్ట్గా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ రోజున చేనేత దినోత్సవం అనేది ప్రకటించడం జరిగింది ఆగస్టు 7ని. మరి ఏదైతే గతంలో చేనేత రంగం ఎంతో అభివృద్ధి పదంలో ఉండేదో, దేశ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం ముందుంది. మరి ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ఆప్కో బకాయిలు పెరిగిపోయి వైసీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. మరి చేనేత రంగంలో కూడా మరి కూటమి ప్రభుత్వం ఇంకా చాలా ఆశగా చూస్తున్నారు. తప్పనిసరిగా చేనేత రంగాన్ని ప్రోత్సహించి చేనేతలందరినీ కూడా
అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేది కంకణం కట్టుకున్నది కూటమి ప్రభుత్వం. దాదాపు చేనేత రంగంలో 1,50,000 మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉండటం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రోత్సాహకాలు ఇచ్చేసి మరి ప్రభుత్వం తరపున కానీ దీని ప్రకారం అడ్వర్టైజ్మెంట్ చేసి కానీ మరి ఏదైతే చేతి వృత్తులతో చేసే మగ్గం చేసే వస్తువులన్నింటినీ కూడా మరి ప్రజలు కూడా కొనేటట్టుగా ప్రాచుర్యంలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం రేపొద్దున తీసుకురాబోతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా గతంలో ఎంతో వైభవంగా ఉండే చేనేత రంగాన్ని మళ్ళీ అదే విధంగా వైభవం చెందేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, మన లోకేష్ బాబు గారిని, అందరూ మన సవిత గారిని కూడా వీళ్ళందరూ కూడా మనం వేడుకుంటున్నాం. ఎందుకంటే గత వైభవంగా రావాలని చెప్పి ఏలూరు వచ్చేటప్పుడు దాదాపుగా 32,000 మంది చేనేత కులస్తులు ఉన్నారు. 32,000 మంది ఉన్నాం. 32 మంది ఉన్న అంతకుముందు వచ్చేటప్పటికి శనివారపేట, తూర్పు వీధి, బాసుటివారిపేట, పవర్పేట, గాంధీనగరం ఈయన వచ్చేటప్పటికి చేనేత మగ్గాలతోటి కలకలాడేది. ఈ రోజు వచ్చేటప్పటికి ఏలూరు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా చేనేత అన్నది లేకుండా పోయింది. ఉన్నది కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాస్టర్ వ్యవస్థ కానీ తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడ అమ్మి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో అలాగా పూర్వవైభవం రాగాలంటే ఎన్డీపీ ప్రభుత్వం వల్ల అవుతుంది. మన లోకేష్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది, 300 యూనిట్లకి ఫ్రీగా కరెంట్ ఇస్తానని చెప్పి. అలాగే కూడా ఈ మగ్గం వేసేవాళ్ళు అంటే దాదాపుగా ఒక వృత్తి వచ్చేటప్పటికి ఈ మగ్గం నేయటమే కాకుండా కండ్లు చుట్టడం, అచ్చు కానీ రంగులు వేయటం కానీ దాదాపుగా 5-6 పనిచేస్తారు. ఈ 5-6 కూడా గత ప్రభుత్వం వచ్చేటప్పటికి ఓన్లీ మగ్గాలు ఉన్న వాళ్ళకి జియో టాగ్ పెట్టి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో నూతన డీఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ విజువల్ పోలీసింగ్ నిర్వహించడం జరిగింది. పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారి బంధువులకి ఫోన్ చేసి వారికి లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు ఇవ్వాలని సూచించారు. ఆటో డ్రైవర్లకి ఎక్స్ట్రా ప్రింటింగ్ లైట్లను అమరిస్తే చర్యలు ఉంటాయని తెలియజేశారు. ద్విచక్ర వాహనాలకి నెంబర్ ప్లేట్లు సరైనవి లేకుండా జరుగుతున్నట్లు వారితో నెంబర్ ప్లేట్లు తీయించి వారికి జరిమానాలు విధించారు. సరైన పత్రాలు లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా మొదటిసారి జరిమానాతో సరిపెట్టి రెండో పర్యాయం కూడా ఇలాగే జరిగితే వాహనాలు సీజ్ చేస్తామని తెలియజేశారు. డీఎస్పీతో పాటు రెండో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ బ్రహ్మాండమైన నంబర్ ఇచ్చింది. సార్ బండి వస్తుంది సార్. ట్రాన్స్పోర్టా అవును, నువ్వు సీట్ బయట పెట్టుకోవాలి కదా నువ్వే అని మేమేం చెప్పాలా? క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి పెట్టు అన్ని మేము బాబు అన్నం చెప్తామా? డ్రైవర్ కదా మీరు చెప్పాలండి. మీ గారు మీ పుస్తకండి అందుతో పెట్టాలా? థ్యాంక్ యూ. చూడండి రండి కాదు లేదండి. ఏం పేరు పావుని అన్న అమ్మాయికి లేదండి. ఒక పని చేయండి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాపకి బండి సీజ్ చేయాలి. ప్రస్తుతానికి నేను ఫైనాన్స్ చదువుతాను. ఈ పాపకి లైసెన్స్ తీయించి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాలా? డాక్టర్ గారు ఏలూరులో కలెక్టరేట్ వద్ద విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని, మెస్ ఛార్జీలు పెంచాలని, ఏలూరులో ఉన్న డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనాలు నిర్మించాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఏర్పాటు చేయకపోవడం వలన ఇంటర్మీడియట్ తదితర విద్యార్థులు విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ప్రధానంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. ఇప్పటికీ 3 నెలలు కావస్తా ఉన్నా కానీ తల్లికి వందనాన్ని పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉన్నారు. అట్లాగే ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి అంటే క్లాసులు ప్రారంభించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. కానీ ఇప్పటికి కూడా శాశ్వత భవనాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చెట్ల కింద క్లాసులు నిర్వహించుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ ఇంకా కూడా పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. వాటిని వెంటనే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి గత 7 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయలేదు. దానివల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతా ఉన్నారు. అట్లాగే ప్రస్తుత ధరలకు అనుగుణ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల ఈ రోజు హాస్టల్లో విద్యార్థులు అర్ధాకృతితో అలండిస్తా ఉన్నారు. హాస్టల్లో భోజనం తినలేక బయట కర్రీ పాయింట్ నుండి భోజనాన్ని కూరలను తీసుకొని వచ్చి ఈ రోజు తినేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పంచాయతీలో రాత్రి నుంచి పడుతున్న వర్షం కారణంగా కొత్త బస్టాండ్ ఏరియాలో మెయిన్ రోడ్ చెరువులను తలపిస్తూ ఉన్నారు. ఎక్కడ గొయ్యుంది అని తెలియని పరిస్థితి. స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెయిన్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణం. నగర పంచాయతీ వారు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏలూరు జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆర్గానిక్ వర్మి కంపోస్ట్ ని అందుబాటులోకి తెచ్చే విధంగా రుణాలకి సిద్ధం చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఈ రోజు విస్తరణాధికారులు డిఎల్పీఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వర్మీ కంపోస్ట్ తయారీలో భాగంగా జిల్లాలో ఉన్న నూజివీడు, ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఎంపిక చేసిన పారిశుద్ధ్య కార్మికులకి శిక్షణ తరగతిని నిర్వహిస్తున్నారు. అక్కడ ఏ విధంగా చేయాలో 45 రోజులు కూడా అంటే ఎందుకు కారణం ట్రైనింగ్ కానీ 9, 10, 2 రోజుల పాటు బ్లడ్ ప్రిపరేషన్ కానీ 11, 12, 13 తారీఖు కూడా డంప్ యార్డ్ లో ఎక్కడైనా మార్కెట్ చేసుకోండి. చేస్తే గానీ ప్లానింగ్ ఇస్తే గానీ కుదరదు. ఆ రిక్వెస్ట్ డిఎల్సీ కూడా ఒక నెలలో రేపు ఎప్పుడో ఒకసారి విజిట్ చేసి ఈరోజు ఏలూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విస్తరణ అధికారులతోని డిఎల్పీఓస్తో గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ కార్యక్రమాల నిర్వహణ మీద, అలాగే ఎస్డబ్ల్యూపిసి నిర్వహణ మీద, వెర్మీ కాంపోస్ట్ తయారీ మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం పంచాయతీరాజ్ డైరెక్టర్ గారు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి 547 గ్రామ పంచాయతీల్లోని ఎస్డబ్ల్యూపిసిస్ అన్ని కూడా ఆపరేషన్ లోకి తీసుకొని రావాలి. అలాగే వెర్మీ కాంపోస్ట్ తయారు చేయాలి. దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుని ఆ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సమీక్ష సమావేశం విస్తరణ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక టైం లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టైం లైన్ లో భాగంగా 8వ తారీఖు అనగా రేపు జిల్లాలో ఉన్న 3 డివిజన్లోని డిఎల్పిఓస్ ఆధ్వర్యంలో విస్తరణ అధికారులకు, పంచాయతీ సెక్రటరీస్ కి, అలాగే షెడ్ మిత్రాస్ ఎవరైతే ఉంటారో ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేస్తారో వాళ్ళని క్లాప్ మిత్రాస్ అని అంటారు. వాళ్ళు ఇద్దరికి ఒక శిక్షణా కార్యక్రమాలు ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లో, అదే మన నూజివీడికి అయితే మనకి పాతరేవిచర్లలోని, ఏలూరు డివిజన్ కి అయితే దెందులూరు మండలం
గోపన్నపాలెంలోని, అలాగే జంగారెడ్డిగూడెం అయితే జీలిపల్లి మండలం పి అంకంపాలెంలో ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏలూరు నగరంలో జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా సీనియర్ జడ్జి కె రత్నప్రసాద్, న్యాయవాదులు వాన కృష్ణారావు, పి మంగకుమారి, విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి టి రచనరాజు, ధరణి మహిళా వెల్ఫేర్ ప్రెసిడెంట్ కె రత్నకుమారి, ప్రాజెక్ట్ అధికారి విష్ణు తేజలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తి తాను పనిచేసే వృత్తిలో జరిగే పొరపాట్లు కానీ, ఆరోగ్య సంబంధమే విషయమే కానీ, మానసిక ఒత్తిడి విషయంలో కానీ ఎటువంటి అసమానత ఒత్తిళ్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. సంఘంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రస్తావిస్తూ వారికి తగిన జీవనోపాధికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వాలు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరో పనిలో పెట్టుకోరు కాబట్టి, మోసపోయిన వ్యక్తి కాబట్టి ఆమె సాదాసీదమైన సెక్స్ వర్కర్గా మారుతుంది. మన ప్రాచీన భాషలో చెప్పాలి వస్తే సాని, తెలుగులో చెప్పాల్సి సాని. ఈ సాని కొన్ని సామాజిక రుగ్మతల మూలం కానీ, సామాజిక పరిస్థితుల మూలం కానీ సానిగా మారింది తప్ప దీంట్లో ఎక్కువ మంది బలవంతంగా ఈ వృత్తిలో రావడం జరిగింది తప్ప చాలా తక్కువ పర్సెంటేజ్ స్వచ్ఛందంగా విత్తనాలుగా అలవాటు పడ్డవారు కొందరు తప్ప. అందరికీ నమస్తే అండి. నా పేరు విష్ణు తేజ. నేను సంగ్రామ్ సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలూరు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ తరఫున మనం ఇక్కడ న్యాయ సేవా సదన్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సెక్స్ వర్కర్స్ జడ్జిమెంట్ తరఫున ఈ యొక్క సెక్స్ వర్కర్స్ సమాజంలో వివక్షతకు గురవుతూ అనేక విషయాలలో వాళ్ళందరూ సమాజంలో వెనకడుగుబడినటువంటి సందర్భాలలో వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, న్యాయపరంగా కానీ వారి యొక్క హక్కులను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి అడ్వకేట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సివిల్ జడ్జి గారు కానీ, దిశా పోలీసుకి సంబంధించినట్టు కానీ, ఉమెన్ చైల్డ్కి సంబంధించిన కానీ వీళ్ళందరూ కూడా సెక్స్ వర్కర్స్ యొక్క హక్కులను ఉద్దేశించి వారికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని వివరించారు. చాలా సంతోషం. మా అందరికీ కూడా ఈ యొక్క సెక్స్ వర్కర్స్ని మన ఏలూరు జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా. నా పేరు రత్నకుమారి. నేను ఏలూరు జిల్లా ధరణి మహిళా వెల్ఫేర్ సొసైటీలో అధ్యక్షురాలుగా ఉన్నాను. అయితే ఈరోజు కార్యక్రమాలు డిఎల్ఎస్ఏలో చేయడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్లకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సపోర్ట్గా సంగ్రామ్, ఎన్ఎన్ఎస్డబ్ల్యూ, మీ అండ్ మై వరల్డ్ సపోర్ట్తో ధరణి మహిళ పనిచేస్తుంది సెక్స్ వర్కర్లతో. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన హక్కులు, బాధ్యతలు, లీగల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన సమస్యల గురించి, అలాగే ట్రాఫికింగ్ గురించి కూడా అవగాహన కల్పించి ప్రతి విషయాన్ని తెలుసుకొని అవగాహన పొందుతూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతూ. ఏలూరు జిల్లా నూచివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలోని మహిళలు, బాలికలపై అత్యాచారం, దొంగతనం చేసిన కేసులో సదరు ముద్దాయిని పోలీసులు సకాలంలో స్పందించి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కొమ్మి శివ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పల్నాడు జిల్లా రెంటచింతల మండలం కుమ్మరికోట గ్రామానికి చెందిన మిరియాల జయరావు అనే వ్యక్తిని చాకచక్యంగా అరెస్టు చేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో ఇటువంటి నేరాలకు పాల్పడిన ముద్దాయిల యొక్క వివరాలను సేకరించి వారిపై కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్షణ పడేలాగా పర్యవేక్షిస్తామని తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అతి పాశవికమైన క్రైమ్ జరగడం జరిగింది. 5 ఏళ్ల చిన్న పసిపాపని ఒక వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారు. ఈ సంఘటన మనకి 2:30 ప్రాంతానికి 112 ద్వారా
సమాచారం పోలీసులకి రాబట్టడం జరిగింది. ఈ సమాచారం రాగానే 2:45 అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్ తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్గా ఉంచి, ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో. అందులో అదే పాప కాబట్టి ఆ చిన్న చిన్న క్లూస్ని పట్టుకొని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనం ఒక 4 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా మంచి సిఐస్, డిఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది. ఆ గాలింపులో భాగంగానే ముద్దాయి ఇలా ప్రయాణిస్తున్నాడని గుర్తించి దొంగతనం జరిగిన ఏపీ పోలీస్ విల్ నాట్ టాలరేట్ సచ్ క్రైమ్స్ అండ్ హూఎవర్ ఈస్ సచ్ అన్ అఫెండర్ we will try to get more and more ways to find out those people. We have our own means. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కూడా మేము ఎక్కువ బయటికి ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ మన విక్టిమ్ ఐడెంటిటీని కూడా తెలియపరిచేటట్టు మీరు గ్రామాల పేర్లు కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ ఆచూకీ ఏ రకంగా అయినా సామాజిక రుగ్మత కలిగించేటట్లు మీరు ప్రచురించడం కానీ చేయొద్దు. అది చట్టరీత్యా నేరం కూడా. ఈ కేసులో చాలా మంచి ప్రతిభ మన డిఎస్పీ ఏలూరు శ్రీనివాస్ గారు, మన సిఐ నూజువీడు, సిఐ భీముడోలు, సిఐ నిడమర్రు, తర్వాత మన ఎస్ఐస్ అందరూ మన సిడిఆర్ టీమ్. ఏలూరు నగరంలో ఐఎఫ్టియు అనుబంధ చుట్టాల కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం తంగళ్లమూడి కమ్యూనిటీ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి భద్ర వెంకట్రావు నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చుట్టాల కార్మికులకి ప్రత్యేక కాలనీ ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలలో చుట్టాల కార్మికులకు అదనంగా ప్రత్యేక పథకం వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామ్మోహన్ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు. ఏలూరులో చుట్టాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో జనరల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చుట్టాల కార్మికులు సాధించుకున్నటువంటి అగ్రిమెంట్ని అమలు చేయించుకోవడం కోసం యాజమాన్యాలు అమలు చేయాలని, అలాగే చుట్టాల కార్మికులు నిరంతరం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కారం కోసం ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇవాళ ఏలూరులో సుమారు 4,000 మంది చుట్టాల కార్మికులు ఇవాళ చుట్టాల పరిశ్రమలో ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఆ కార్మికులకి జీవనోభివృద్ధి అనేక ఆటంకాలను కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో గత 50-20 సంవత్సరాలుగా వాళ్ళు చుట్టాల పరిశ్రమలో పనిచేస్తున్నప్పటికీ వారికి ఇవాళ ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వాల ద్వారా వాళ్ళకి ఇవాళ భవన నిర్మాణ కార్మిక రంగంలో ఇవాళ సంక్షేమ రంగంలో వారిని కూడా బోర్డులో ఏర్పాటు చేసి వారికి కూడా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా ప్రభుత్వాలు ఆదుకునేటటువంటి చర్యలు చేపట్టాలని, అదేవిధంగా కార్మికులకి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఏవైతే ఇన్వెంటివ్స్ ఉన్నాయో అవే కాకుండా కార్మికులు కూడా వాళ్ళ స్వయాన వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళ సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం వాళ్ళు పనిలో కానీ ఈ ప్రాంతంలో కానీ వాళ్ళు ఎదురయ్యేటటువంటి సమస్యలపైన అధికార ప్రభుత్వాలు వాళ్ళపై ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.